Hi everyone. Today we are going to discuss about forms and form validation, handling static files and code operations in Django. First, we will go for creation of forms. Forms are nothing but the input forms like login forms and registration forms. We- అవి ఏం చేస్తాయంటే యూజర్ నుండి ఇన్పుట్ తీసుకొని ప్రాసెస్ చేసి నెక్స్ట్ పేజెస్కి ఎలా రీడైరెక్ట్ అవుతాయో అలాంటి వాటిని ఫార్మ్స్ అంటాం అనమాట. మనం టూ టైప్స్ లో ఫార్మ్స్ క్రియేట్ చేయొచ్చు డిజాంగోలో. ఒకటి ఫార్మ్స్ డాట్ ఫామ్ అనే దాంతో ఇదైతే మాన్యువల్ గా మనం మనకు కావాల్సిన ఫీల్డ్స్ ని క్రియేట్ చేసుకుంటాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఫార్మ్స్ డాట్ మోడల్ ఫామ్ తో అది వచ్చేసి ఏం చేస్తుందంటే లైక్ మోడల్స్ లానే మనం మోడల్ క్రియేట్ చేసినప్పుడు ఆల్రెడీ మోడల్లో మనకి ఫీల్డ్స్ ఉంటాయి కదా, అదే ఫీల్డ్స్ తో మనకి ఫామ్ అనేది క్రియేట్ చేస్తుంది అనమాట. ఫస్ట్ మనం ఫస్ట్ మెథడ్ ని చూద్దాం ఎలా చేస్తారో. మనం లాస్ట్ వీడియోలో ఆల్రెడీ మోడల్స్ ఎలా క్రియేట్ చేయాలి ఏంటి అని మొత్తం చూసాం కదా. ఈ వీడియోలో ఫార్మ్స్ ని ఎలా క్రియేట్ చేస్తామో చూద్దాం. ఫస్ట్ మన యాప్ లో ఫార్మ్స్ అనే ఉండాలి. ఫార్మ్స్ అనే ఫైల్ ఉండాలి. ఆ ఫైల్లోనే మనం అన్ని ఫార్మ్స్ క్రియేట్ చేస్తాం అనమాట, లేకుంటే క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ నాకు ఫార్మ్స్ అనే ఫోల్డర్ ఉంది. దాంట్లో ఈ మాడ్యూల్ ని ఇంపోర్ట్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి క్లాస్, లైక్ మోడల్స్ ఎలా అయితే క్లాస్ తో డిఫైన్ చేస్తామో ఫార్మ్స్ కూడా అలాగే డిఫైన్ చేస్తాం అనమాట. దాన్ని నేను కాంటాక్ట్ ఫార్మ్ అని తీసుకుంటాను. ఇందులో మోడల్స్ లో అయితే మోడల్స్ డాట్ మోడల్ అని పాస్ చేస్తాం కదా, అదే ఫార్మ్స్ లో అయితే ఫార్మ్స్ డాట్ నువ్వు ఏ మెథడ్ అయితే యూజ్ చేస్తున్నావో ఆ మెథడ్ ని పాస్ చేస్తాం అనమాట. ఇలా ఫార్మ్స్ డాట్ ఫార్మ్ లాగా నేను ఇక్కడ నేమ్ ఫీల్డ్ తీసుకుంటున్నాను. ఆ, మనకు ఆల్రెడీ తెలుసు. ఆ, అంటే మీన్స్ డేటా ఫీల్డ్స్ ఉంటాయి, సర్టెన్ టైప్స్ ఆఫ్ డేటా ఫీల్డ్స్ లైక్ క్యార్ ఫీల్డ్ అండ్ ఈమెయిల్ ఫీల్డ్ ఫర్ ఈమెయిల్, డేట్ ఫీల్డ్ ఫర్ డేట్, అలా చాలా బుల్టిన్ డేటా ఫీల్డ్స్ ఉన్నాయన్నమాట ఫార్మ్స్ లో. మనం నేమ్ కి నార్మల్ గా క్యారెక్టర్ యూస్ చేస్తాం కాబట్టి క్యార్ ఫీల్డ్ మస్ట్ అండ్ షుడ్ గా మ్యాచ్ లెంత్ అనేది మనం దీంట్లో పాస్ చేయాలన్నమాట. అది బేస్డ్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్ మనం లెంత్ ని పాస్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి మ్యాచ్ లెంత్ అనేది ఇలా పాస్ చేయాలి కంపల్సరీగా. ఇక్కడ మనకి ఎర్రర్ చూస్తుంది, ఎందుకంటే ఇక్కడ మనం పెట్టాల్సింది ఈక్వల్స్ టు మ్యాథ్స్ లెంత్ ఈక్వల్స్ టు 100 అని పెడితే ఎర్రర్ పోతుంది అనమాట. తర్వాత వచ్చేసి నేను ఒక ఈమెయిల్ తీసుకోవాలనుకుంటున్నాను. ఆ ఈమెయిల్ కోసం మనం యూజ్ చేసే డేటా ఫీల్డ్ టైప్ ఈమెయిల్ ఫీల్డ్ అనే బులెటిన్ ఫీల్డ్ ఉంటుంది అనమాట. దాన్ని యూజ్ చేస్తాం. తర్వాత ఏజ్ తీసుకుందాం. ఏజ్కి వచ్చేసి ఏజ్ అంటే నార్మల్ గా ఎలా తీసుకుంటాం, మనం ఇంటీజర్ ఫార్మెట్ లో తీసుకుంటాం కాబట్టి దానికోసం అని చెప్పేసి ఇంటీజర్ ఫీల్డ్ అనే దాన్ని తీసుకుంటాం అనమాట. ఇలా మనకు కావాల్సిన ఫా ఫామ్ ని ఫార్మ్స్ డాట్ పై లో క్రియేట్ చేసుకుంటాం. ఓకే. నెక్స్ట్ సేమ్ ఇలానే ఆ, నేను ఒక మెసేజ్ కూడా కావాలనుకుంటున్నాను. ఆ మెసేజ్ కోసం అని చెప్పేసి మెసేజ్ అనే వేరియబుల్ ని తీసుకొని మీన్స్ ఫీల్డ్ ని తీసుకొని దాంట్లో ఫార్మ్స్ డాట్ మెసేజ్ అండ్ మెసేజ్ కూడా మనకి క్యారెక్టర్ ఫీల్డ్ లోనే ఉంటుంది. సో క్యారెక్టర్ లో ఆ, ఇప్పుడు మనం మెసేజ్ అంటే లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా ఎంటర్ చేయాలి అనుకుంటే దానికోసం అని చెప్పేసి మనకి టెక్స్ట్ ఏరియా అనే ఒక ఫీచర్ ఉంటుంది అనమాట. దాన్ని దీంట్లో ఎలా పాస్ చేస్తామంటే విడ్జెట్ అనే ఒక ఆర్గ్యుమెంట్ లో ఫార్మ్స్ డాట్ టెక్స్ట్ ఏరియా అనే ఒక
వాల్యూని పాస్ చేస్తాం అనమాట. ఈ విధంగా మన ఫామ్ ఇది ఏ మెథడ్ లో క్రియేట్ చేద్దామంటే ఫార్మ్స్ డాట్ ఫామ్ యూస్ చేసి ఇలా క్రియేట్ చేస్తాం ఫార్మ్స్. ఇప్పుడు నెక్స్ట్ ఫార్మ్స్ డాట్ మోడల్స్ తో ఎలా క్రియేట్ చేద్దామో కూడా చూద్దాం. ఓకే, ఇలా ఇక్కడ ఎలా చేస్తామంటే సేమ్ క్లాస్ సమ్ ప్రోడక్ట్ అని తీసుకుంటున్నాను నేను ఇక్కడ. ప్రోడక్ట్ ఫామ్ అందులో వచ్చేసి ఫార్మ్స్ డాట్ ప్రీవియస్ గా మనం ఫార్మ్స్ డాట్ ఫామ్ అని పాస్ చేస్తాం కదా, ఇక్కడ ఫార్మ్స్ డాట్ మోడల్ ఫామ్ అని పాస్ చేస్తాం అనమాట. తర్వాత వచ్చేసి దీంట్లో నేను కావాలనుకుంటున్న ఫీల్డ్స్ ఏంటంటే మన మోడల్లో ఉన్న ఫీల్డ్సే ఇక్కడ పెట్టాలి మనం. దానికోసం అని చెప్పేసి ఫస్ట్ మోడల్స్ ని క్రియేట్ చేసుకున్నాము. ఎందుకంటే ఇక్కడ ఎందుకు ఎర్రర్ చూపిస్తుందంటే ఫస్ట్ ఆ మోడల్ అనేది ఉంటేనే మనం ఇక్కడ ఇలా క్రియేట్ చేయగలం. సో దట్ వీఆర్ గోయింగ్ టు మోడల్స్. ఇక్కడ మనం క్లాస్ ప్రోడక్ట్ అనే మోడల్ ని తీసుకుందాం. మోడల్ స్టాక్ మోడల్ తర్వాత దీంట్లో మనకి ఏం కావాలనుకుంటున్నా అంటే నేమ్ మోడల్ స్టాక్ క్యాపిటల్ మ్యాక్స్ లెంత్ ఈక్వల్ టు 100 ఇస్తున్నాం. నెక్స్ట్ ప్రొడక్ట్ నేమ్ ఒకటి, తర్వాత నేను ప్రొడక్ట్ ప్రైస్ ఇవ్వాలనుకుంటున్నాను. ప్రైస్ అనేది మనకి ఇంటీజర్ వాల్యూ కాబట్టి మోడల్ స్టార్ట్ ఇంటీజర్ ఫీల్డ్ సారీ ఇంటీజర్ ఫీల్డ్ ఇచ్చాను. ఓకే, నెక్స్ట్ ఇలా ఈ మెథడ్ ని రాసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనం ఈ మోడల్ ని మన ఫార్మ్స్ లో ఇంపోర్ట్ చేసుకోవాలి. ఎలా ఇంపోర్ట్ చేసుకుంటామంటే ఇక్కడ ఫ్రమ్ జాంగో యాప్ డాట్ మోడల్స్ అని, లేకుంటే మోడల్స్ అని డైరెక్ట్ ఇక్కడ ఇచ్చేసుకున్నాం. మోడల్స్ డాట్ మోడల్స్ ఇంపోర్ట్ మన మోడల్ నేమ్ ఏంటి అక్కడ ప్రోడక్ట్. ఓకే, ఇప్పుడు ఇక్కడ క్లాస్ మెటా. మెటా అంటే ఇన్ఫర్మేషన్ అబౌట్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ మన మోడల్ నేమ్ ఇక్కడ మెన్షన్ చేయాలి. మనం చేసిన మోడల్ నేమ్ ఏంటి ప్రొడక్ట్. ఆ ప్రొడక్ట్ లో మనకి ఏం కావాలనుకుంటున్నాం. తర్వాత మనం ఫీల్డ్స్ అనే వేరియబుల్ తో మనకున్న ఫీల్డ్స్ ని మెన్షన్ చేయాలన్నమాట. మనకున్న ఫీల్డ్స్ ఏమి ఉన్నాయి, ఒకటి నేమ్ అండ్ నెక్స్ట్ ప్రైస్ అనే ఇంకొక ఫీల్డ్ ఉంది. ఓకే, ఇలా మనం పాస్ చేసుకుంటాం అనమాట. ఇప్పుడు ఇక్కడతో మన ఫార్మ్స్ ని క్రియేట్ చేయడం అయిపోయింది, అండ్ టూ మెథడ్స్ లో అండ్ యాజ్ వెల్ యాజ్ మోడల్ కూడా క్రియేట్ చేసింది ఫార్మ్ రిలేటెడ్. నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేయాలంటే చేద్దాం అనుకుంటున్నానంటే ఎక్కువ ఫీల్డ్స్ ఉన్నాయి కాబట్టి తర్వాత మనం కార్డ్ ఆపరేషన్స్ కూడా డిస్ప్లే పర్ఫామ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి దీన్ని ఫామ్ మోడల్ గా మోడల్ ఫామ్ తో చేయాలి అనుకుంటున్నాను. అండ్
నార్మల్ ఫామ్ తో దీన్ని క్రియేట్ చేద్దాం. ఫర్ దిస్ నేమ్ ఈక్వల్ టు ఫార్మ్స్. దానికోసం అని చెప్పేసి ఇక్కడ ఫార్మ్స్ డాట్ క్యారెట్ మ్యాక్స్ లెంత్ ప్రొవైడ్ చేయాలి మస్ట్ అండ్ షుడ్. అండ్ దెన్ ఇక్కడ ప్రైస్ ప్రైస్ వచ్చేసి మనకి ఇంటీజర్ ఫార్మెట్ కాబట్టి ఫార్మ్స్ డాట్ ఇంటీజర్ ఇంటీజర్ ఫీల్డ్. ఓకే, ఇక్కడ మనం మోడల్ ఫామ్ యూస్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ మోడల్ ని డిఫైన్ చేసుకుందాం. సేమ్ ఇలానే కాబట్టి నేను దీన్ని తీసుకెళ్ళి ఇక్కడ మోడల్స్ లో పెడదాం అనుకుంటున్నాను. ప్రోడక్ట్ అని దాన్ని తీసేసి కాంటాక్ట్ అని పెడదాం అనుకుంటున్నాను. అండ్ దెన్ హియర్ మన ఫీల్డ్స్ ని మెన్షన్ చేసుకున్నాం. ఇక్కడ ఎందుకు ఎర్రర్ వస్తుందంటే మనం మోడల్ కు కాబట్టి క్రియేట్ చేస్తుంది డాట్ మోడల్స్ డాట్ అని మోడల్స్ లో చేసుకోవాలన్నమాట. సో మనం ఇక్కడ ఈ చేంజెస్ చేద్దాం. ఫార్మ్స్ లో అయితే ఫార్మ్స్ డాట్ తో ఫీల్డ్స్ ని కాల్ చేసుకోవాలి. అదే మోడల్స్ లో అయితే మోడల్ డాట్ అని మోడల్స్ డాట్ అని కాల్ చేసుకోవాలి. దీని నుంచి మనకి అర్థమైంది ఏంటంటే మోడల్స్ లో ఫీల్డ్స్ డిఫైన్ చేసేటప్పుడే మోడల్స్ డాట్ అని ఫీల్డ్ టైప్స్ ని డిఫైన్ చేసుకోవాలి. అదే ఫార్మ్స్ లో అయితే ఫార్మ్స్ డాట్ అని చెప్పేసి డిఫైన్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మన ఫార్మ్స్ లో మన ఫామ్ మన మోడల్ నేమ్ ఏంటి ఇక్కడ కాంటాక్ట్, దాన్ని ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడ కాంటాక్ట్ ఫామ్ లో క్లాస్ మెటా అని చెప్పేసి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. మెటా అంటే ఇన్ఫర్మేషన్ అబౌట్ ఇన్ఫర్మేషన్. ఓకే, ఇక్కడ మన మోడల్ నేమ్ ని స్పెసిఫై చేసుకోవాలి. మన మోడల్ నేమ్ ఏంటి కాంటాక్ట్, మన మోడల్ నేమ్. నెక్స్ట్ ఆ మోడల్లో ఉన్న ఫీల్డ్స్ ఏమున్నాయి మనకి, మోడల్లో ఉన్న ఫీల్డ్స్ వచ్చేసి ఫస్ట్ నేమ్ అండ్ దెన్ ఈమెయిల్ ఒకటి ఉంది అండ్ దెన్ ఏజ్ అండ్ దెన్ ఆఫ్టర్ ఏజ్ మెసేజ్ కూడా ఉందన్నమాట. మెసేజ్ ఇది మన ఫీల్డ్స్. తర్వాత ఏం చేయాలి మనం డిఫరెంట్ చెప్పేసి HTML సరే, ఇక్కడతో ఇది అయిపోయింది. దీన్ని మనం ఇక్కడతో మన ఫామ్ ని మోడల్ ఫామ్ తో క్రియేట్ చేయడం అయిపోయింది అనమాట. మోడల్స్ డాట్ పై ఇక్కడ కూడా కాంటాక్ట్ అనే మోడల్ ని మనం ఆల్రెడీ పెట్టేసాం. వన్ మోర్ ఎర్రర్ is there because yeah, now we will go for views. Views ని క్రియేట్ చేయాలన్నమాట. ఫర్ దట్ వ్యూస్ కాంటాక్ట్ వ్యూ ఒకటి ప్రొడక్ట్ వ్యూ ఒకటి మనం
క్రియేట్ చేయాలి ఇక్కడ. ఫస్ట్ ఆ ఫార్మ్స్ ని ఇక్కడ మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. ఫ్రమ్ Django app dot forms ఇంపోర్ట్. ఏమేం ఫార్మ్స్ ఉన్నాయి మనకు? ఒకటి కాంటాక్ట్ ఫార్మ్. లెట్స్ ఇట్ వన్స్. యా, దిస్ ఇస్ కాంటాక్ట్ ఫార్మ్, దిస్ ఇస్ ప్రొడక్ట్ ఫార్మ్. నెక్స్ట్ నెక్స్ట్ వన్ ఇస్ ప్రొడక్ట్ ఫార్మ్. రెండింటిని ఇంపోర్ట్ చేసుకొని తర్వాత వాటికి రిలేటెడ్ వ్యూస్ అనేవి మనం క్రియేట్ చేసుకోవాలి. ఎలా క్రియేట్ చేస్తాం? కాంటాక్ట్ వ్యూ మెథడ్ ని ఇలా డిఫైన్ చేసుకుంటాం. రిక్వెస్ట్ రిక్వెస్ట్ అనే పారామీటర్ ని కంపల్సరీగా పాస్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇఫ్ రిక్వెస్ట్ డాట్ మెథడ్ ఈక్వల్ టు పోస్ట్, దెన్ ఫామ్ అనే ఒక వేరియబుల్ తీసుకోవాలి. దాంట్లో మనం ఏ ఫామ్ పెట్టాలనుకుంటున్నాం, మన కాంటాక్ట్ ఫామ్ కాబట్టి కాంటాక్ట్ ఫామ్. ఆ కాంటాక్ట్ ఫామ్ లో రిక్వెస్ట్ డాట్ పోస్ట్ అనే దాన్ని పాస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి బులెటిన్ గా వాలిడేషన్స్ ఉంటాయి అన్నమాట. దాన్ని ఎలా వాలిడేషన్ చేస్తారంటే ఇఫ్ ఫామ్ డాట్ ఈజ్ వ్యాలిడ్, ఈజ్ వ్యాలిడ్ అనే ఒక మెథడ్ ని కాల్ చేసుకుంటే అది వాలిడేషన్ పర్ఫామ్ చేసింది. అది ఎలా చేసిద్ది అనేది మనం నెక్స్ట్ దాంట్లో చూద్దాం అనమాట. అదే ఫామ్ వ్యాలిడ్ అయితే నాకు కన్సోల్లో ఏం డేటా ప్రింట్ అవ్వాలనుకుంటున్నా అంటే ఫామ్ డాట్ క్లీన్ డేటా, అంటే ఆ ఫామ్ లో ఉన్న డేటాని ప్రింట్ చేయమని చెప్తున్నాను అనమాట. దీని తర్వాత ఎల్స్ ఒకటి పెట్టుకోవాలి. ఎల్స్ లో ఫామ్ ఈక్వల్స్ టు కాంటాక్ట్ ఫామ్ ఇలా కాల్ చేసుకోవాలి. మనం వ్యూకి రిటర్న్ ఒకటి పెట్టాలి కాబట్టి రిటర్న్ కి ఏం రిటర్న్ చేద్దాం అనుకుంటున్నాం. టెంప్లెట్స్ ని ఎలా రెండర్ చేస్తామో కూడా మనకు తెలుసు. రెండర్ అనే మెథడ్ యూస్ చేసి టెంప్లెట్స్ ని ఈ విధంగా రిటర్న్ చేస్తాం. కాంటాక్ట్ మన టెంప్లెట్ నేమ్ కాంటాక్ట్ డాట్ హెచ్టిఎంఎల్. We need to create it. We will create it after this. ఓకే, దీని తర్వాత ఏ వాల్యూ పాస్ చేద్దాం. నేమ్ టెన్స్ టు పెట్టేసి నేమే పెట్టేద్దాం. ఫామ్ టెన్స్ టు ఫామ్ పెట్టేద్దాం. ఎందుకంటే మనకి ఇక్కడ ఫామ్ అనే వేరియబుల్ ఉంది కాబట్టి ఫామ్ ని పెట్టాలి. ఓకే, ఇక్కడతో మనం వ్యూని డిఫైన్ చేసుకోవడం అయిపోయింది. దేనికి? ఫర్ కాంటాక్ట్ ఫామ్ కి. మనం ప్రొడక్ట్ ఫామ్ కూడా వ్యూ తీసుకోవాలి కదా. ఫర్ దట్ పర్పస్ ఇక్కడ ప్రొడక్ట్ వ్యూ అని తీసుకున్నాం. ప్రొడక్ట్ వ్యూ ఆఫ్ రిక్వెస్ట్. దాని తర్వాత ఏం చేయాలి మనం? ఇఫ్ రిక్వెస్ట్ డాట్ మెథడ్, అన్ని ఫార్మ్స్ కి నువ్వు ఎలా క్రియేట్ చేసినా సరే కంపల్సరీగా మనం ఇలా డిఫైన్ చేసుకోవాలన్నమాట. ఫార్మ్స్ లో ఉన్న వ్యూస్ ని, ఫార్మ్స్ రిలేటెడ్ ఫామ్ అనే వేరియబుల్ తీసుకుని ఇక్కడ మన ఫామ్ నేమ్ ఏంటి? ప్రొడక్ట్ ఫామ్. దాంట్లో రిక్వెస్ట్ డాట్ పోస్ట్ అనే దాన్ని పాస్ చేస్తాం మనం. సేమ్ థింగ్ ఇఫ్ ఫామ్ డాట్ ఈజ్ వ్యాలిడ్, ప్రింట్
ఫార్మ్ ద క్లీన్ డేటా. ఓకే. నెక్స్ట్ ఎల్స్ రిటర్న్ రిమైండర్ ఆఫ్ రిక్వెస్ట్ మనం ప్రోడక్ట్ అని ఒక HTML ఫైల్ క్రియేట్ చేసుకున్నాం. మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనం ఫ్లవర్ బ్రేసెస్ లో ఫామ్ టెన్స్ టు ఫామ్ అని ఇస్తాము. ఎందుకంటే అది ఒక వేరియబుల్. వేరియబుల్ నేమ్ మనం ఇలా యాక్సెస్ చేస్తాం విత్ ఇన్ కర్లీ బ్రేసెస్. ఇక్కడతో మన ఫామ్ కూడా వ్యూస్ కూడా డిఫైన్ చేయడం అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి? క్రియేట్ చేసిన వ్యూస్ కి పాత్స్ సెట్ చేయాలి URLs లో. అది ఎలా చేస్తామని చెప్తాం? బై యూజింగ్ పాత్ మెథడ్. పాత్ పాత్ లో కాంటాక్ట్ కి సమ్ కాంటాక్ట్ అని ఇద్దాం పాత్ లో. యూస్ డాట్ మన నేమ్ ఏంటి? వ్యూ నేమ్, కాంటాక్ట్ కి కాంటాక్ట్ వ్యూ. ఓకే. నెక్స్ట్ కౌంట్ ఆఫ్ ప్రొడక్ట్. నెక్స్ట్ యూస్ డాట్ ప్రొడక్ట్ వ్యూ. ఈ విధంగా మనం URLs ని రూట్స్ ని డిఫైన్ చేసుకుంటాం. ఇప్పుడు మనం టెంప్లెట్స్ లో మన టెంప్లెట్స్ ని క్రియేట్ చేసుకోవాలి. ఒకటి ప్రొడక్ట్ డాట్, ఇంకొకటి కాంటాక్ట్. ప్రొడక్ట్ డాట్ HTML. ఇక్కడ మన ఫామ్ ని రన్ చేస్తున్నాం, రెండర్ చేస్తాం అనమాట. ఎలా చేస్తామంటే ఫామ్ మెథడ్ ఈక్వల్ టు పోస్ట్ ఇవ్వాలి. ఎందుకంటే అక్కడ మనం మెథడ్ పోస్ట్ అయితేనే డేటా మీద యాక్షన్స్ అనేవి పర్ఫామ్ అవుతాయి కాబట్టి ఇలానే ఇవ్వాలి. నెక్స్ట్ ఇందులో ఏం చేయాలంటే మనం కంపల్సరీగా CSRF టోకెన్ ని పాస్ చేయాలి. ఎందుకంటే CSRF టోకెన్ అనేది వెబ్ ఫామ్స్ మీద సెక్యూరిటీ అటాక్స్ ఏవి పర్ఫామ్ అవ్వకుండా మన ఫామ్స్ ని ప్రివెంట్ చేస్తుంది. ఫర్ దట్ పర్పస్ మనం CSRF టోకెన్ ని ఇలా కాల్ చేసుకుంటాం. మనం ఫామ్స్ ని త్రీ టైప్స్ లో డిస్ప్లే చేసుకోవచ్చు అన్నమాట. ఒకటి యాజ్ ఏ పారాగ్రాఫ్ గా, యాజ్ ఏ లిస్ట్ గా, అండ్ యాజ్ ఏ టేబుల్ గా. అవి ఎలా చేస్తామో చూద్దాం ఒకసారి. మన వేరియబుల్ ఏంటి అక్కడ? ఫామ్. ఫామ్ డాట్ యాజ్ పీ ఒక మెథడ్. దీని తర్వాత దీంట్లో మనం ఒక బటన్ పెట్టుకున్నాం. ఆ బటన్ టైప్ వచ్చేసి సబ్మిట్ అని పెట్టుకున్నాం. నెక్స్ట్ వాల్యూ కూడా, లేబుల్ కూడా బటన్ కి సబ్మిట్ అని ఇస్తున్నాం. ఓకే. ఇప్పుడు సేమ్ మనకి తెలుసు బిఆర్ ట్యాగ్ ఎందుకు యూస్ చేస్తాం. లైన్ బ్రేక్ కోసం అని చెప్పేసి బిఆర్ ట్యాగ్ ని ఫామ్ టు ఫామ్ డిఫరెన్స్ చూపించడానికి లైన్ బ్రేక్ కోసం ఇలా యూస్ చేస్తాం. నెక్స్ట్ మన ఫామ్ ని యాజ్ టేబుల్ గా చేద్దాం అనుకుంటున్నాను. నెక్స్ట్ ఫామ్స్ డాట్ ఫామ్ డాట్ యాజ్
వచ్చేసి ఫార్మ్స్ డాట్ యాజ్ యూఎల్ అనమాట. ఇది అన్ఆర్డర్ లిస్ట్ లా ప్రింట్ చేస్తుంది, ఇది డిస్ప్లే చేస్తుంది. ఇది ఒక టేబుల్ లా డిస్ప్లే చేస్తుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి ఒక పారాగ్రాఫ్ లా డిస్ప్లే చేస్తుంది. అది ఎలా డిస్ప్లే చేస్తో కూడా మనం చూద్దాం అనమాట. ఇది మనకి ప్రొడక్ట్ డాట్ హెచ్టిఎంఎల్. ఇప్పుడు మనం కాంటాక్ట్ డాట్ హెచ్టిఎంఎల్ కూడా పెట్టుకోవాలన్నమాట. కాంటాక్ట్ డాట్ హెచ్టిఎంఎల్ సేమ్ ఫామ్ ఎలా అయితే ప్రీవియస్ గా క్రియేట్ చేసామో అలానే సేమ్ ఫామ్ మెథడ్ ఈక్వల్స్ టు పోస్ట్ and then CSRF token and then మన ఫామ్ ని ఇలా డిస్ప్లే చేసుకున్నాం. బటన్ ని పెట్టేసుకున్నాం. బటన్ టైప్ ఈక్వల్స్ టు సబ్మిట్ అండ్ లేబుల్ కూడా సబ్మిట్. ఓకే, ఇక్కడితో మనం అంతా అయిపోయింది సెట్ చేయడం. ఇప్పుడు రన్ చేసి చూద్దాం ఒకసారి వర్క్ అవుతుందో లేదో, మన ఫామ్ క్రియేట్ అయిందో లేదో. సరే, యా ఇక్కడ మనకి ఎర్రర్ వచ్చింది, టెక్స్ట్ ఏరియా అనేది లేదు అని. అది ఎందుకు వచ్చిందంటే ఇక్కడ మనం అది స్పెసిఫిక్ గా మనకి చూపిస్తుంది కూడా మోడల్స్ డాట్ పై అనే దాంట్లో. ఇక్కడ మనం ఇలా యూజ్ చేసాం, సో అది నాట్ వ్యాలిడ్ అని చెప్పడానికి అలా వచ్చిందనమాట. ఓకే, ఇప్పుడు నో మాడ్యూల్ మోడల్స్ అని ఉంది అక్కడ. అంటే మనం ఈ ఇక్కడ టెస్ట్ ఏరియా అనేది రిమూవ్ చేసాం, కానీ క్యార్ ఫీల్డ్ కి మస్ట్ అండ్ షుడ్ గా మ్యాథ్స్ లెంత్ అనేది ప్రొవైడ్ చేయాలని చెప్పుకున్నాం కదా. అందుకోసం అని చెప్పేసి ఆ ఎర్రర్ వచ్చింది. ఇప్పుడు మనం అక్కడ మ్యాథ్స్ లెంత్ కూడా ప్రొవైడ్ చేసాం. ఏమి ఇస్తుందో చూద్దాం, రన్ అవుతుందో లేదో. యా, ఇక్కడ రన్ అయింది. అవుట్పుట్ ఎలా వస్తుందో చూద్దాం. ఇది మన సర్వర్, ఇది మన హోమ్ పేజ్. మనం ఏ పాత్ లోకి వెళ్ళి చెక్ చేయాలి ఫస్ట్? కాంటాక్ట్ అనే పాత్. సక్సెస్ఫుల్ గా మనకి ఇక్కడ ఫామ్ అనేది డిస్ప్లే అయింది. ఇప్పుడు మనం ప్రొడక్ట్ పాత్ లో కూడా చెక్ చేద్దాం. ప్రొడక్ట్ లో మనం 3 టైప్స్ గా రెండర్ చేసాం అనమాట. అది ఎలా డిస్ప్లే అయిందో చూద్దాం. యా, హియర్ వీఆర్ గెటింగ్ సమ్ ఎర్రర్. లెట్స్ సాల్వ్ దిస్. మనం ఇక్కడ ఫామ్ అనేది డిఫైన్ చేయకుండానే అక్కడ రిటర్న్ చేసాం, సో దట్ అక్కడ అలా ఎర్రర్ వచ్చింది. ఇంకొకసారి చెక్ చేద్దాం, ఇంకేమైనా ఇష్యూస్ ఉన్నాయేమో సార్ట్ అవుట్ చేయనీకి. ఓకే, మనం ఆల్రెడీ కాంటాక్ట్ చెక్ చేసాం, ప్రొడక్ట్ చెక్ చేద్దాం. యా, ఇట్ ఈస్ సక్సెస్ఫుల్లీ డిస్ప్లేయింగ్. బట్ హియర్ ఒక సబ్మిట్ బటన్ అండ్ నెక్స్ట్ నేమ్ ప్రైజ్, ఇవి రెండు ఏ ఫార్మాట్? ఇదేమో లిస్ట్ అండ్ ఇదేమో టేబుల్. బట్ మనకి పైన పారాగ్రాఫ్ అనేది రాలేదు. ఎందుకు రాలేదు ఒకసారి చెక్ చేద్దాం, ఏమన్నా మిస్టేక్ చేసామేమో. ప్రొడక్ట్ డాట్ హెచ్టిఎంఎల్, ఇక్కడ మనకి ఫామ్ డాట్ అని కాకుండా స్పెల్లింగ్ మిస్టేక్ ఇచ్చామన్నమాట. సో చిన్న చిన్న లెటర్ మిస్టేక్స్ కూడా మనకి కంప్లీట్ టెంప్లెట్ అనేది డిస్ప్లే అవ్వదన్నమాట. సో దట్ వీ నీడ్ టు చెక్ దట్ వన్స్. ఓకే, ఒకసారి సర్వర్ రీఫ్రెష్ చేస్తుందాం. యా, ఇక్కడ సక్సెస్ఫుల్ గా ఇదేమో మనకి యాజ్ ఏ పారాగ్రాఫ్ అండ్ ఇదేమో యాజ్ ఏ టేబుల్ అండ్ ఇది వచ్చేసి యాజ్ ఏ లిస్ట్. ఎలా తెలుస్తుంది మనకి లిస్ట్ అని? ఇక్కడ అన్ఆర్డర్ లిస్ట్ సింబల్స్ ఉన్నాయి కాబట్టి మనకి ఇది లిస్ట్ అని తెలుస్తుంది. ఓకే, ఇక్కడ వరకు మనం ఏం నేర్చుకున్నాం? ఫామ్ క్రియేషన్స్ ఎలా డిస్ప్లే చేస్తాం అనేది చూసాం. ఇప్పుడు ఫామ్ ని ఎలా వ్యాలిడేషన్స్ ఎలా పర్ఫామ్ చేస్తారో చూద్దాం ఫామ్స్ లో. దానికోసం అని చెప్పేసి ఇందాక మనం ఎక్కడ యూస్ డాట్ పైలో
ఈజ్ వ్యాలిడ్ అనే ఒక మెథడ్ యూస్ చేసాం. అది ఒక వ్యాలిడేషన్ మెథడ్. అది ఎందుకు యూస్ చేస్తారంటే ఫామ్ ఫీల్డ్స్ లో మనం డేటా ఫీల్డ్స్ ఆల్రెడీ డిఫైన్ చేసాం. ఆ డిఫైన్ చేసిన ఫీల్డ్స్ అదే సేమ్ అదే వాల్యూస్ యూజర్ అనేవాడు ఎంటర్ చేయాలన్నమాట. ఇన్ కేస్ ఎంటర్ చేయకపోతే అది ఎర్రర్ రేస్ చేస్తుంది. ఎందుకంటే ఓన్లీ క్యార్ ఫీల్డ్స్ నే ఇప్పుడు ఫర్ సపోజ్ నేమ్ అంటే క్యార్ ఫీల్డ్స్ ఉండాలి. క్యార్ ఫీల్డ్స్ కాకుండా మనం ఇంటీజర్స్ కానీ ఏదన్నా ఎంటర్ చేస్తే అది మనకి ఎర్రర్ ని రైస్ చేస్తుంది. ఎలా అనేది ఇప్పుడు ఒకసారి చూద్దాం. కాంటాక్ట్ కి వెళ్దాం. దీంట్లో నేను ఒక ఇంటీజర్ వాల్యూని ఫిల్ చేసా సంథింగ్. ఈమెయిల్ అంటే కంపల్సరీగా ఈమెయిలే ఉండాలి. ఈమెయిల్ కాకుండా ఇంకేదో ఇచ్చాను. ఓకే, ఇక్కడ ఇంటీజరే ఇచ్చాను. మెసేజ్ సమ్ హాయ్ అని ఇచ్చాను. సబ్మిట్ కొట్టిన. ఇక్కడ ఇది వ్యాలిడేట్ చేసుకుంది. ఎందుకు @, ఉండాలి కంపల్సరీగా అని చెప్పేసి. ఇక్కడ 12 ఇచ్చినా తీసుకుంది. ఎందుకంటే స్ట్రింగ్స్ లో కూడా 12 మనం యూజ్ చేయొచ్చు కదా. సో అందుకనమాట. ఇక్కడ మన ఈమెయిల్ కి అయితే పర్ఫెక్ట్ గా చూడొచ్చు. పెట్టా, సబ్మిట్ కొట్టా, కానీ అది ఉంది, బట్ ఇన్కంప్లీట్ ఈమెయిల్. సో సంథింగ్ డొమైన్ నీడ్స్ టు బి దేర్. అందుకని చెప్పేసి అలా వచ్చిందన్నమాట. యా, ఇప్పుడు ఎర్రర్స్ ఏం లేవు. ఈ విధంగా ఈజ్ వ్యాలిడ్ అనేది ఎర్రర్స్ ని ఎలా అంటే ఫీల్డ్స్ రిలేటెడ్ అంటే ఇండివిజువల్ ఫీల్డ్స్ ని అలా ఇన్బుల్ట్ గా ఉన్న ఫంక్షన్ వెరిఫై చేసుకునిద్ది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకా వాలిడేషన్ మెథడ్స్ ఉన్నాయి. clean_field అనే ఒక వాలిడేషన్ మెథడ్ ఉంటుంది. ఫీల్డ్ అంటే ఆ ప్లేస్ లో పర్టికులర్ ఫీల్డ్ రిలేటెడ్ ఎర్రర్స్ ని మనం స్పెసిఫై చేసుకోవచ్చు అన్నమాట. అది ఎలా అనేది ఇప్పుడు ఒకసారి చూద్దాం మనం. యా, ఇప్పుడు మనం ఫామ్ వాలిడేషన్స్ చూద్దాం. ఇక్కడ మనకి వ్యూ ఉంది. మనం ఏ ఫామ్ మీద వాలిడేషన్స్ పర్ఫామ్ చేద్దాం. కాంటాక్ట్ వ్యూ మీద పర్ఫామ్ చేద్దాం అనుకుంటున్నాను నేను. ఇక్కడ ఈ కాంటాక్ట్ లో మనకున్న ఫీల్డ్స్ ఏమున్నాయి? నేమ్, ఈమెయిల్ అండ్ మోడల్లో చూసుకోవచ్చు మనం పేజ్, మెసేజ్ అనే ఫీల్డ్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే నేమ్ అనే ఫీల్డ్ లో నాకు టెక్స్ట్ అనే ఒక వర్డ్ అనేది ఉండకూడదు అనుకుంటున్నా. అలా ఉంటే ఎర్రర్ రేస్ చేయమని చెప్తున్నాం. అది ఎలా చేద్దామో ఒకసారి చూద్దాం. ఈ క్లాస్ లోపల మనం ఒక మెథడ్ ని తీసుకుందాం. ఆ మెథడ్ ఏంటంటే ఇప్పుడు మనం ఆల్రెడీ చెప్పుకున్నాం క్లీన్ మెథడ్. అది ఆటోమేటిక్ గా తీసుకునేది. ఆ క్లీన్ మెథడ్ అంటే ఆటోమేటిక్ గా క్లీన్ చేసింది అనమాట. సో క్లీన్ ఫీల్డ్ అనే దాన్ని మనం తీసుకున్నాం. క్లీన్ ఫీల్డ్ ఇప్పుడు మనం ఏ ఫీల్డ్ మీద వాలిడేషన్ పర్ఫామ్ చేద్దాం అనుకుంటున్నామో ఆ ఫీల్డ్ నేమ్ ఇవ్వాలి. ఇక్కడ మనం నేమ్ మీద పర్ఫామ్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి క్లీన్ నేమ్ అని ఇచ్చాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఆ నేమ్ ని ఇక్కడ యాక్సెస్ చేస్తున్నాం. ఎలాగా? self.clean డేటా ఆఫ్ డేటా డాట్ గెట్ తో మనం వాటిని యాక్సెస్ చేసుకుంటాం. ఆ గెట్ లో మనకి ఏముంది? నేమ్ అనే ఉంది. సో ఇలా రాసుకుందాం. నెక్స్ట్ మనం కండిషన్ రాసుకోవాలి. ఏ కండిషన్ మీద అది ఫెయిల్ అవ్వాలో, అంటే ఏ కండిషన్ మీద ఎర్రర్ అనేది డిస్ప్లే అవ్వాలో దానికోసం అని చెప్పేసి టెస్ట్ ఇన్ నేమ్ డాట్ లోవర్ టెక్స్ట్ కనుక టెక్స్ట్ నేమ్ కనుక టెక్స్ట్ అనే దాంతో కనుక ఉంటే మనం ఎర్రర్ రైస్ చేయమని చెప్పాలి. దానికోసం అని చెప్పేసి రైస్ forms.validators అనే ఒక మెథడ్ ఉంటుంది. forms.validator అనే మెథడ్ లో
మనం ఏదైతే మెసేజ్ డిస్ప్లే చేయాలనుకుంటున్నామో ఆ మెసేజ్ ని ఇక్కడ రాసుకుంటాం అనమాట. నేమ్ కెనాట్ సంథింగ్ కంటైన్ టెక్స్ట్ అని డిస్ప్లే చేయమని నేను అనుకుంటున్నాను. సో దట్ మనం ఇలా రాస్తాం అనమాట. ఎంటర్. రిటర్న్ నేమ్. ఫంక్షన్ కి కంపల్సరీగా రిటర్న్ ఉండాలి కాబట్టి నేమ్. సో నెక్స్ట్ ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే మెసేజ్ లెంత్ <5 ఉంటే ఎర్రర్ రైస్ చేయమని చెప్దాం అని అనుకుంటున్నాను. దానికోసం అని చెప్పేసి క్లీన్ మనం ఏ ఫీల్డ్ మీద వాలిడేషన్ పర్ఫామ్ చేద్దాం అనుకుంటున్నాం, మెసేజ్. సో మెసేజ్ దాంట్లో సెల్ఫ్ అనే ఒక పారామీటర్ ని పాస్ చేయాలి. తర్వాత మెసేజ్ అనే ఒక వేరియబుల్ తీసుకొని దాంట్లో మెసేజ్ లో ఉన్న కంటెంట్ ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం కండిషన్ రాసుకోవాలి కాబట్టి ఎలా ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటామో చెప్తాం. సెల్ఫ్ డాట్ క్లీన్ డేటా డాట్ గెట్ మన ఫీల్డ్ నేమ్ ఏంటి అక్కడ, మెసేజ్. కాబట్టి ఈ విధంగా మనం వాల్యూస్ ని గెట్ చేసుకొని ఒక వేరియబుల్ లో స్టోర్ చేసుకుంటాం. తర్వాత ఆ వేరియబుల్ ద్వారా మనం మన కండిషన్స్ రాసుకుంటాం బేస్ ఆ వేరియబుల్ ని యూజ్ చేసుకొని. మెసేజ్ డాట్ స్ట్రిప్ అంటే స్ట్రిప్ ఎందుకు యూజ్ చేస్తామంటే స్పేసెస్ అన్నిటిని రిమూవ్ చేసి అలా ఉండడాన్ని ఓన్లీ స్ట్రింగ్ ని కంపేర్ చేయడం కోసం అని చెప్పేసి ఇలా యూజ్ చేస్తాం. <5 అని పెట్టుకున్నాం అంటే మెసేజ్ డాట్ స్ట్రిప్ అంటే మెసేజ్ లో ఉన్న స్ట్రింగ్ లెంత్ 5 కన్నా తక్కువగా ఉంటే మనం ఏం రైస్ చేయమని చెప్పాలి, రైస్ ఫామ్ ఫార్మ్స్ డాట్ వ్యాలిడేట్ ఎర్రర్ అనే మెథడ్ లో మన మెసేజ్ ని పెట్టాలన్నమాట. ఏం ఏం మెసేజ్ డిస్ప్లే చేద్దాం, మెసేజ్ మస్ట్ బి గ్రేటర్ దెన్ 5 క్యారెక్టర్స్ 5 క్యారెక్టర్స్ అని పెడదాం అనుకుంటున్నాను. ఓకే, ఇంతటితో మనం మన మెసేజ్ ని అండ్ మన నేమ్ ఫీల్డ్ ని ఎలా వ్యాలిడేట్ చేయాలో చూసాం. ఓకే, నెక్స్ట్ ఈ ఎర్రర్స్ ని డిస్ప్లే కూడా చేసుకోవాలి మన టెంప్లెట్ లో. దానికోసం ఎలా మన టెంప్లెట్ ని మోడిఫై చేయాల్సి ఉంటుంది. మన టెంప్లెట్ ఎలా మోడిఫై చేయాలంటే ఇప్పుడు మనం ఈచ్ అండ్ ఎవ్రీ ఫీల్డ్ ని వ్యాలిడేట్ చేసి చేయాలి కాబట్టి దానికోసం అని చెప్పేసి మనకు ఆల్రెడీ పైథాన్ లో ఫర్ ఇఫ్ కండిషన్స్ ఎలా యూజ్ చేస్తుంది, వాటి పర్పస్ ఏంటి అన్ని తెలుసు. అది తెలిస్తేనే మనం జాంగో యూజ్ చేయగలం. ఫర్ లూప్ ఎందుకు, సెట్ ఆఫ్ డేటాని ఇటరేట్ చేయడానికి ఫర్ లూప్ యూజ్ చేస్తాం. ఇఫ్ ఎందుకు యూజ్ చేస్తాం, కండిషనల్ బేస్ గా ఏదన్నా అవుట్పుట్ డిస్ప్లే చేయాలనుకుంటే ఇఫ్ యూజ్ చేస్తాం. అదే విధంగా ఇక్కడ జాంగోలో వాటిని ఎలా యూజ్ చేస్తామంటే సేమ్ సింటాక్స్ ఉంటది, కాకపోతే వాటిని మనం జింజర్ కైండ్ ఆఫ్ టెంప్లెట్స్ లైక్ స్ట్రక్చర్ లో ర్యాప్ చేస్తాం అనమాట. ఇక్కడ ఫర్ ఫీల్డ్ ఇన్ ఫామ్ అని తీసుకుంటున్నాం. ఇక్కడ ఫీల్డ్ అనేది ఇటరేటర్ వేరియబుల్ అండ్ ఫామ్ అనేది వేరియబుల్ విచ్ కంటైన్స్ మల్టిపుల్ ఫీల్డ్స్. ఫ్రమ్ దట్ మల్టిపుల్ ఫీల్డ్స్ వీఆర్ ఇటరేటింగ్ వన్ బై వన్. ఓకే, నెక్స్ట్ దీంట్లో ఒక డివ్ తీసుకొని ఫీల్డ్ డాట్ నేమ్ ఫీల్డ్ డాట్ లేబుల్ ట్యాగ్ అనేది తీసుకోవాలన్నమాట. ఫీల్డ్ డాట్ లేబుల్ ట్యాగ్ ఫీల్డ్ డాట్ లేబుల్ ట్యాగ్ తీసుకొని ఇది ఎందుకు చేస్తున్నామంటే ఇలాగా ఆ లేబుల్ ట్యాగ్ అంటే మన ఫీల్డ్ కున్న లేబుల్ అన్నమాట. నెక్స్ట్ ఇదేమో మన ఫీల్డ్ అని పెట్టేస్తే మన ఫీల్డ్ ఏ ఫీల్డ్, పర్టికులర్ ఇటరేషన్ లో ఉన్న ఫీల్డ్ లో ఉన్న ఫీల్డ్ వాల్యూ అంటే ఫస్ట్ నేమ్ వస్తుంది, తర్వాత ఏజ్ వస్తుంది, అలా ఫస్ట్ నేమ్ తర్వాత ఏజ్ అలాగా. దానికోసం అని చెప్పేసి ఇలా యూస్ చేస్తాం. తర్వాత
మనం మన ఎర్రర్స్ ని డిస్ప్లే చేసుకోవాలి. ఎలా? ఫర్ ఎర్రర్ ఇన్ ఎర్రర్స్. ఏ ఎర్రర్స్? ఫీల్డ్స్ లో ఉన్న ఎర్రర్స్ కాబట్టి ఫీల్డ్ డాట్ ఎర్రర్స్. కంపల్సరీగా ఇఫ్ అయినా ఫర్ అయినా ఇలా పర్సంటేజ్ అలాంగ్ విత్ ఫ్లవర్ బేసిస్ లోనే మనం ర్యాప్ చేసుకోవాలన్నమాట. లేకుంటే సింటాక్స్ ఎర్రర్ వస్తుంది. పీ ఆ పీలో సమ్ స్టైల్ ఇచ్చుకున్నాం. స్టైల్ అనేది ఎందుకు ఇస్తున్నానంటే ఇక్కడ మనకు ఆల్రెడీ తెలుసు ఎర్రర్స్ ఎక్కడైనా ఎలా డిస్ప్లే అవుతాయి, రెడ్ కలర్ లో. రెడ్ కలర్ లో డిస్ప్లే చేయడం అనే పర్పస్ కోసం అని చెప్పేసి ఇక్కడ మనం స్టైల్ తీసుకొని ఎర్రర్ ని ఇక్కడ డిస్ప్లే చేసుకున్నాం ఒక పారాగ్రాఫ్ లాగా. ఒక పారాగ్రాఫ్ ట్యాగ్ లో ఎర్రర్ ని డిస్ప్లే చేసుకుంటున్నాం. తర్వాత మనం ఈ ఫర్ ని ఏం చేసుకోవాలి, మనం క్లోజ్ చేసే ప్రతి వాటిని చాలా కేర్ఫుల్ గా క్లోజ్ చేసుకోవాలి, ఎందుకంటే సింటాక్స్ ఎర్రర్ వస్తుంది. ఇన్ఫర్ ఫస్ట్ ఈ ఫర్ ని, తర్వాత దీనిపైన మనం ఏం చేసుకోవాల్సింది ఏముంది, డివ్. సో డివ్ నేమ్ చేసుకున్నాం. డివ్ తర్వాత ఏమేం చేయాలి, ఈ స్టార్టింగ్ లో ఉన్న ఫర్ ని ఏం చేసుకోవాలి. సో దట్ ఎండ్ ఫర్ ఏం యూస్ చేస్తే ఆ లూప్ అక్కడితో ఎండ్ అయిపోతుంది అనమాట. ఓకే, ఎండ్ ఫర్. ఇక్కడ మన సబ్మిట్ బటన్ ఉంది. ఓకే, ఫైన్. ఇక్కడతో మనం మన కాంటాక్ట్ ఫామ్ కూడా అప్డేట్ చేసాం. ఇప్పుడు ఒకసారి ఎర్రర్స్ ఎలా డిస్ప్లే అవుతున్నాయో చెక్ చేద్దాం. ఇప్పుడు మనం దేంట్లో మోడిఫై చేసాం, కాంటాక్ట్ ఫామ్ లో. సో కాంటాక్ట్ పాత్ లోకి వెళ్ళి దాన్ని చెక్ చేద్దాం. ఇది హోమ్ పేజ్. కాంటాక్ట్ ఇలా ఉంది. నేమ్ సమ్ టెక్స్ట్ అని ఇచ్చాము. ఇక్కడ సంథింగ్ పేజ్ మెసేజ్ హలో అని ఇచ్చాను. ఇప్పుడు ఎర్రర్స్ డిస్ప్లే చేస్తుంది లేదో చూద్దాం. యా, సక్సెస్ఫుల్ గా మన ఎర్రర్స్ అనేది డిస్ప్లే చేస్తుంది. ఇక్కడ టెక్స్ట్ అనేది ఉంది కాబట్టి నేమ్ కెనాట్ కంటైన్ టెక్స్ట్ అనేది, అంటే మనం క్లీన్ నేమ్ అనే మెథడ్ లో రాసుకున్న మెసేజ్ వ్యాలిడ్ ఎర్రర్ తో రైస్ చేసిన మెసేజ్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. అండ్ ఇక్కడ క్లీన్ మెసేజ్ లో రైస్ చేసిన వ్యాలిడేట్ ఎర్రర్ అనే మెసేజ్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఓకే, నేను ఇప్పుడు దీన్ని రిమూవ్ చేస్తాను. అవుట్పుట్ ఎలా వస్తుందో చూద్దాం, అంటే ఎర్రర్ ఉంటుందా పోయిద్దా అనేది చూద్దాం. యా, ఎర్రర్స్ ఏం లేవు. సో ఇలా మనం ఫార్మ్స్ అనే వాటిని వ్యాలిడేట్ చేసుకుంటాం. ఇక్కడతో ఎలా ఫార్మ్స్ ని వ్యాలిడేట్ చేసుకోవాలో కంప్లీట్ అయింది. నెక్స్ట్ మనం స్టాటిక్ ఫైల్స్ ని ఎలా హ్యాండిల్ చేస్తామో తెలుసుకుంటాం. స్టాటిక్ ఫైల్స్ అంటే జస్ట్ సిఎస్ఎస్ అండ్ జేఎస్ ఇమేజెస్ అప్లోడ్స్ అవన్నీ స్టాటిక్ ఫైల్స్ లోకి వస్తాయి అన్నమాట. ఫర్ దట్ ఫస్ట్ మనం ఒక ఫోల్డర్ ని క్రియేట్ చేసుకుంటాం అన్నమాట. మన యాప్ లో ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోవాలి. అన్ని స్టాటిక్ ఫైల్స్ ని న్యూ ఫోల్డర్ అన్నమాట. స్టాటిక్ అనే ఫోల్డర్ ని క్రియేట్ చేసుకోవాలి. మనం క్రియేట్ చేసిన ప్రతి ఫోల్డర్ ని మన సెట్టింగ్స్ డాట్ పై లో అప్డేట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి ఆల్రెడీ ఇన్స్టాల్డ్ యాప్స్ లో ఒక ఉందో లేదో చెక్ చేసుకోవాలి. ఈ లైబ్రరీ అనేది కంపల్సరీగా ఉండాలి, లేకుంటే మనమే దాన్ని ప్లేస్ చేయాలి. కంపల్సరీగా చెక్ చేసుకోవాలి అది ఉందో లేదో. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ స్టాటిక్ యూఆర్ఎల్ ఉంది కదా, ఇది ఈ రెండు ఉన్నాయో లేదో చెక్ చేసుకుని, లేకుంటే వీటిని కూడా మనం ప్లేస్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను ఈ స్టాటిక్ లో స్టైల్ డాట్ సిఎస్ఎస్ అనే ఒక ఫైల్ తీసుకున్నాను. స్టైల్ డాట్ సిఎస్ఎస్ అనే ఫైల్ తీసుకుంటున్నాను. దాంట్లో నేను ఏం స్టైల్, బాడీ ట్యాగ్ కి స్టైలింగ్ ఇద్దాం అనుకుంటున్నాను. ఏమి ఇద్దాం అనుకుంటున్నాను అంటే ఫాంట్ ఫ్యామిలీ అని మెన్షన్ చేసేసి ఆ ఫాంట్ ఫ్యామిలీలో ఏరియల్ ఇలా ఇచ్చేసాను. తర్వాత ఒక మార్జిన్ కూడా ఇవ్వాలనుకుంటున్నాను. మనకి ఆల్రెడీ సిఎస్ఎస్ లో ఎలిమెంట్స్ ని ఎలా డిస్ప్లే చేస్తాం తెలుసు. ఎలా అంటే కాలమ్ స్పేస్డ్, ఎలిమెంట్ టు ఎలిమెంట్ సెమీ కోలన్ ఉండాలి, అలా అన్నమాట.
ఆ, ఏంటంటే డిజాంగో అనేది ఫుల్ స్టాక్ ఫ్రేమ్వర్క్ కాబట్టి మనకు ఆల్రెడీ HTML CSS అండ్ జావా స్క్రిప్ట్ పైథాన్ అన్ని తెలిస్తేనే మనం దీన్ని యూజ్ చేయగలం అనమాట. అవి రాకుండా జాంగో యూజ్ చేయాలంటే యూజ్ చేయలేము. ఓకే, ఎర్రర్ లిస్ట్ కూడా. ఎర్రర్ లిస్ట్ ఇదేంటి? క్లాస్ సెలెక్టర్ మీకు ఆల్రెడీ తెలుసు. పారాగ్రాఫ్ కలర్ ఏమి ఇద్దాం అనుకుంటున్నాం? ఆల్రెడీ అక్కడ మనం మెన్షన్ చేసాం కాబట్టి అవసరం లేదు. ఎందుకంటే మనం ఆల్రెడీ ఆ పారాగ్రాఫ్ ట్యాగ్ లో స్టైల్ అనేది ఇచ్చేసి ఆ ఎర్రర్ అనేది డిస్ప్లే చేసాం. సో అది మనకు అవసరం లేదు అనుకుంటున్నాను నేను. నెక్స్ట్, ఇది స్టాటిక్ ఫైల్లో, స్టాటిక్ అనే ఫోల్డర్ లో ఈ ఫైల్ ని క్రియేట్ చేయడం అయిపోయింది. ఇప్పుడు సమ్ బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా ఇస్తే బెటర్, మనకి ఇంకా బాగా అంటే త్వరగా అర్థమవుతుంది. బ్యాక్గ్రౌండ్ కలర్ ఏమి ఇద్దాం? సమ్ బ్లూ ఇద్దాం. ఓకే. తొందరగా అంటే ఎలా అంటే స్టైలింగ్ అనేది అప్లై అయిందా లేదా అని పేజ్ లోడ్ అవ్వగానే అర్థమైంది కాబట్టి ఇలా ఇచ్చాను అనమాట. సో స్టాటిక్ అయిపోయింది. ఇప్పుడు మనం ఈ స్టాటిక్ సిఎస్ఎస్ ఫైల్ ని మన ఫామ్ లో లోడ్ చేసుకోవాలి. ఏ ఫామ్ కి? కాంటాక్ట్ ఫామ్ కే ఇద్దాం. ఎలా లోడ్ చేసుకోవాలంటే ఎట్ ద స్టార్టింగ్ ఆఫ్ ద HTML డాక్యుమెంట్ వీ నీడ్ టు లోడ్ ఇట్. లోడ్ స్టాటిక్ అని దాన్ని యూజ్ చేసుకొని ఇలా తర్వాత మనం ఎలా అయితే ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ ని లింక్ ట్యాగ్ తో కనెక్ట్ చేస్తామో సేమ్ అలానే ఇక్కడ కూడా లింక్ ట్యాగ్ తో కనెక్ట్ చేసుకోవాలి. బట్ ఒక చిన్న డిఫరెన్స్ ఉంటుంది. హెచ్డిఎఫ్ లో మనం డైరెక్ట్ గా ఫైల్ నేమ్ ఇచ్చేస్తాం, నార్మల్ సిఎస్ఎస్ లో అయితే. అదే ఇక్కడ మన డిజాంగోలో కాబట్టి ఎలా యూజ్ చేస్తామంటే హెచ్డిఎఫ్ ప్రతి వేరియబుల్, ప్రతి వాల్యూ మనం ఏదైనా మెన్షన్ చేయాలి అనుకుంటే వరకు కంపల్సరిగా ఫ్లవర్ బ్రేసెస్ లోనే మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అది మస్ట్ అండ్ షుడ్. మనం కనుక అలా చేయకపోతే అది అప్లై అవ్వదు. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్, ఈ ఫైల్ నేమ్ అనేది ఎప్పుడైనా సరే కోట్స్ లోనే ర్యాప్ చేయాల్సి ఉంటుంది. ఓకే. ఇక్కడితో మనం లింక్ కూడా చేసాం. ఇప్పుడు ఒకసారి ఆ డిఫరెన్సెస్ అనేవి అప్లై అయినాయో లేదో చెక్ చేద్దాం. ఇందాక మనం అబ్జర్వ్ చేసినట్టయితే మన ఫామ్ సబ్మిట్ అయిన తర్వాత ఈజ్ వ్యాలిడ్ తర్వాత మనం దీంట్లో ఫామ్ డాట్ క్లీన్ డేటా అనేది రాసామన్నమాట. దానికోసం అని చెప్పేసి ఇది మనం ఎంటర్ చేసిన డేటా అనేది ఇక్కడ ప్రింట్ చేస్తుంది. అది వ్యాలిడ్ అయితే. ఇన్వాలిడ్ అయితే ఎర్రర్ చూపించింది. ఓకే. ఒకసారి కాంటాక్ట్ ఫామ్కి వెళ్ళి చెక్ చేద్దాం. ఇది హోమ్ పేజ్. మనం కాంటాక్ట్ ఫామ్, యా, ఇక్కడ మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేయొచ్చు మన స్టైలింగ్ అనేది అప్లై అయింది. ఎలా అప్లై అయింది? బ్యాక్గ్రౌండ్ కలర్ అండ్ ఇయర్ మార్జిన్ కూడా అయింది. ఇక్కడ ఫాంట్ కూడా చేంజ్ అయింది. ఈ విధంగా స్టాటిక్ ఫైల్స్ అనే వాటిని హ్యాండిల్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్ వి విల్ గో ఫర్ థర్డ్ ఆపరేషన్స్ ఇన్ డిజాంగో. అంటే ఎలా క్రియేట్ చేస్తాం, క్రియేట్ చేసిన దాన్ని ఎలా సేవ్ చేసుకుంటాం, సేవ్ చేసిన తర్వాత ఎలా రిట్రీవ్ చేసుకుంటాం, అప్డేట్ చేస్తాం అండ్ డిలీట్ చేస్తాం. అవన్నీ అంటే మనం ఆల్రెడీ అడ్మిన్ ప్యానల్లో ఎలా చేస్తామో చూసాం. అలా కాకుండా ఇన్ ద టెంప్లెట్స్ ఎలా వాలిడేట్ చేస్తామో, ఎలా కోడ్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తామో ఒకసారి చూద్దాం. యా, మనం ఏం చేయాలనుకున్నాం ఇప్పుడు? కోడ్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయాలనుకున్నాం. దానికోసం అని చెప్పేసి మనం వ్యూస్ ని ప్రీడిఫైన్ గా కొన్ని క్లాస్ వ్యూస్ ని ప్రొవైడ్ చేస్తుంది అనమాట డిజైన్. అదేంటంటే క్రియేట్ వ్యూ, అప్డేట్ వ్యూ అండ్ లిస్ట్ వ్యూ, డిలీట్ వ్యూ, అలా కొన్ని క్లాసెస్ ని ప్రొవైడ్ చేస్తుంది. ఇప్పుడు మనం
ఎలా యూస్ చేస్తామంటే మన కాంటాక్ట్ వ్యూ దగ్గరికి వెళ్ళాం. ఇక్కడ ఈజ్ వ్యాలిడ్ అయితే ప్రింట్ చేయమన్నాం కదా ఇందాక. ఇప్పుడు ప్రింట్ చేయకుండా సేవ్ చేయమన్నాం. ఫామ్ డాట్ సేవ్ అనే మెథడ్ ని కాల్ చేస్తే అది సేవ్ అయిపోయింది అనమాట. ఓకే, ఇది క్రియేషన్ అండ్ సేవింగ్. ఇక్కడ మనం ఏం రిటర్న్ ఒక వాల్యూని రిటర్న్ చేసుకున్నాం. ఏం రిటర్న్ చేసుకున్నాం అంటే రిటర్న్ రెండర్ రిక్వెస్ట్ అండ్ దెన్ సేవ్ చేసి పింక్ చేయమన్నాం. దానికోసం అని చెప్పేసి ఫామ్ డాట్ క్లీన్ డేటా అనేదాన్ని ప్రింట్ చేద్దాం. ఓకే, ఆ డేటాలో కూడా మనం పర్టికులర్ వాల్యూని ప్రింట్ చేయాలనుకుంటే ఇలా ఆ వాల్యూని లిస్ట్ లో మెన్షన్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, యా, దిస్ ఈస్ ఫైన్. ఇక్కడ మనం అప్డేట్ చేసాం, సేవ్ చేసి ఏం రిటర్న్ చేయాలో సేవ్ అయిన తర్వాత రాసాం. తర్వాత ఇక్కడితో మనకి సేవింగ్ అయిపోయింది. నెక్స్ట్ కాంటాక్ట్ లిస్ట్ అనే ఒక వ్యూ తీసుకున్నాం. అది దేనికోసం అంటే దాంట్లో ఉన్న ఇప్పుడు మన కాంటాక్ట్ లో ఉన్న ఇక్కడ డేటా సేవ్ అయింది కదా, ఆ సేవ్ అయిన డేటాని రిట్రీవ్ చేసుకోవడానికి ఫర్ రిట్రీవ్ రిట్రీవ్ చేసుకోవడానికి మనం ఇక్కడ ఇంకొక వ్యూ రాసుకుందాం. ఆ వ్యూ వచ్చేసి డెఫ్ కాంటాక్ట్ లిస్ట్ అంటే సేవ్ అయిన మొత్తం రికార్డ్స్ ని ఇక్కడ రిట్రీవ్ చేయమని, దానికోసం అని చెప్పేసి ఈ కాంటాక్ట్ లిస్ట్ అనే వ్యూని డిఫైన్ చేసుకుంటున్నాం మనం. దాంట్లో సమ్ కాంటాక్ట్స్ అని ఇచ్చేసి కాంటాక్ట్స్ ఈక్వల్ టు కాంటాక్ట్ ఫామ్. మన ఫామ్ ఏంటి ఇక్కడ కాంటాక్ట్ ఫామ్. కాంటాక్ట్ ఫామ్ లో ఈ కాంటాక్ట్ ఫామ్ నుండి మనం ఏ ఏ వాల్యూస్ రిట్రీవ్ చేద్దాం అనుకుంటున్నామో రాసుకోవాలన్నమాట. కాంటాక్ట్ ఫామ్ అనేది తప్పు. ఇక్కడ ఫామ్ నుండి వాల్యూస్ రిట్రీవ్ చేయలేం కదా, మనం రిట్రీవ్ చేస్తుంది మోడల్ నుండి. ఫర్ దట్ పర్పస్ వి నీడ్ టు ఇంపోర్ట్ దట్ మోడల్ ఫస్ట్. ఎలా ఇంపోర్ట్ చేసుకుంటున్నాం? ఫ్రమ్ django app dot models ఇంపోర్ట్ కాంటాక్ట్ అనే మోడల్ ని ఇంపోర్ట్ చేసుకున్నాం అనమాట. అప్పుడు ఇక్కడ మనకి పర్ఫెక్ట్ ఉంటది. ఆ కాంటాక్ట్ మోడల్లో సేవ్ అయిన వాల్యూస్ ని ఎలా రిట్రీవ్ చేసుకుంటాం అంటే ఆబ్జెక్ట్స్ డాట్ ఆల్ అంటే అన్ని వాల్యూస్ అక్కడ రిట్రీవ్ అయిపోతాయి అనమాట. ఆబ్జెక్ట్ డాట్ ఆల్ అనే దాన్ని యూజ్ చేస్తాం దానికోసం అని చెప్పేసి. తర్వాత మనం ఏం రిటర్న్ చేయాలి? రిటర్న్ ఆ వాల్యూస్ రిటర్న్ చేయాలి కదా. సో దట్ మనం కంపల్సరీగా రిటర్న్ రాసుకోవాలి. రిటర్న్ రెండర్ ఒక టెంప్లెట్ లో రిటర్న్ చేసుకున్నాం మనం వాటిని. రిక్వెస్ట్ కామా కాంటాక్ట్ లిస్ట్ అని టెంప్లెట్ ని మనం తర్వాత క్రియేట్ చేసుకున్నాం. ఇక్కడ కాంటాక్ట్ లిస్ట్ అనే టెంప్లెట్. నెక్స్ట్ ఇంకా ఏమైనా ఇంకేం చేద్దాం? వేరియబుల్ ఏం డిక్లేర్ చేసుకున్నాం? ఇక్కడ కాంటాక్ట్స్ అనే వేరియబుల్ డిక్లేర్ చేసుకున్నాం కాబట్టి, మీన్స్ డిఫైన్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ కాంటాక్ట్స్ ని ఇలా మెన్షన్ చేసుకోవాలన్నమాట. ఇలా మెన్షన్ చేస్తేనే మనకి వాల్యూ అనేది పర్ఫెక్ట్ గా రిట్రీవ్ అయ్యి మనకి డిస్ప్లే చేస్తుంది అనమాట కాంటాక్ట్స్. ఓకే, దిస్ ఈస్ ఫర్ రిట్రీవల్ డేటా రిట్రీవల్. అండ్ నెక్స్ట్ వి విల్ గో ఫర్ అప్డేటింగ్. ఆ కాంటాక్ట్ ని ఎలా అప్డేట్ చేద్దామో చూద్దాం. ఎలా అంటే డెఫ్ ఫర్ అండర్స్టాండింగ్ అప్డేషన్ కాంటాక్ట్ update of request. Request is common for all.
కామా పీకే అనే ఒక వేరియబుల్ ని తీసుకుందాం. ఓకే, ఇక్కడ కాంటాక్ట్ ఈక్వల్ టు అని విత్ ఇన్ దట్ కాంటాక్ట్ గెట్ ఆబ్జెక్ట్ అనే ఒక మెథడ్ ని గెట్ ఆబ్జెక్ట్ ఆర్ 404 అనే ఒక మెథడ్ లో మన కాంటాక్ట్ ఉంది కదా, ఆ కాంటాక్ట్ కామా పీకే ఈక్వల్ టు పీకే అని మెన్షన్ చేసుకున్నాం. ఓకే, ఈ కాల్ చేసుకున్నాం కానీ ఈ మెథడ్ కాల్ చేసాం బట్ మనం ఇంపోర్ట్ చేసుకోలేదు. సో అలా ఎర్రర్ చూసింది అనమాట. అది ఎక్కడ ఉంటది అంటే మన రెండర్ టెంప్లెట్ ఉన్న ప్లేస్ లోనే ఉంటది. ఇలా ఇంపోర్ట్ చేసుకుంటే ఇక్కడ ఎర్రర్ పోయిద్ది. నెక్స్ట్ దాని తర్వాత మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఆ వాల్యూని రిట్రీవ్ చేసిద్ది, అంటే అప్డేట్ చేయడం కోసం ఫామ్ అనే ఒక వేరియబుల్ తీసుకొని ఆ ఫామ్ లో కాంటాక్ట్ ఫామ్ ఉంది, ఫ్రమ్ కాంటాక్ట్ ఫామ్ లో రిక్వెస్ట్ మనం డాట్ పోస్ట్ నెక్స్ట్ ఆర్ నన్ నన్ అని మెన్షన్ చేసుకుంటాం. దాని తర్వాత ఇన్స్టెన్స్ ఒకటి పాస్ చేసుకోవాలన్నమాట. ఇన్స్టెన్స్ ఏంటి అక్కడ మనకి కాంటాక్ట్ ఆల్రెడీ ఇక్కడ మనం డిఫైన్ చేసుకున్నాం కాంటాక్ట్ అనే ఇన్స్టెన్స్ ని. ఇక్కడ ఇక్కడ మనం అప్డేట్ చేసినాం. నెక్స్ట్ ఏమవుద్దంటే ఆ అప్డేట్స్ ని మనం సేవ్ చేసుకోవాలి కాబట్టి ఫామ్ డాట్ ఈజ్ వ్యాలిడ్ దెన్ ఫామ్ డాట్ సేవ్. ఆల్రెడీ మనం ఎలా సేవ్ చేసుకుంటామో చూసుకున్నాం. తర్వాత రిటర్న్ చేసుకోవాలి కాబట్టి రిటర్న్ వెండర్ ఆఫ్ రిక్వెస్ట్ ఆర్ మనం డైరెక్ట్ గా కాంటాక్ట్ లిస్ట్ కి రీడైరెక్ట్ అయ్యేలా కూడా పెట్టుకోవచ్చు. ఎలా అంటే రీడైరెక్ట్ అని ఒక మెథడ్, అది ఇక్కడ మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. మనం ఏదైనా మెథడ్స్ ని ఇన్బుల్ట్ వాటిని కాల్ చేసినప్పుడు అది మనకి ఇంపోర్ట్ అయి లేకపోతే ఇక్కడ మనకి ఎర్రర్ కనిపిస్తుంది. సో దట్ బై యూజింగ్ దట్ ఎర్రర్ ఇండికేషన్ వీ కెన్ ఇంపోర్ట్ దట్ మెథడ్స్ హియర్. ఓకే, రీడైరెక్ట్ ఏ పేజ్ కి రీడైరెక్ట్ అవుదాం సేవ్ చేసిన తర్వాత సమ్ కాంటాక్ట్ లిస్ట్ అనే పేజ్ కి, అంటే మీన్స్ ఏ వ్యూకి కాంటాక్ట్ లిస్ట్ అనే వ్యూకి రీడైరెక్ట్ అవుదాం. రీడైరెక్ట్ అయిన తర్వాత అవుట్ ఆఫ్ ద ఇఫ్ మనం ఫంక్షన్ కి ఒక రిటర్న్ రాసుకోవాలి కాబట్టి ఇక్కడ రెండర్ లో రిక్వెస్ట్ మనం ఒక టెంప్లెట్ రాసుకోవాలి. ఏ టెంప్లెట్ లో డిస్ప్లే చేద్దాం మనం వాటిని? కాంటాక్ట్ ఫామ్ అనే ఒక మెథడ్, కాంటాక్ట్ ఫామ్ అనే ఒక టెంప్లెట్ ని క్రియేట్ చేసుకొని అందులో రిటర్న్ చేసుకోవాలి. ఇక్కడ దీంట్లో ఏం పాస్ చేయాలి మనం? ఫామ్, నెక్స్ట్ ఫామ్. ఓకే, ఇలా అప్డేషన్ అనేది జరిగింది. అప్డేషన్ కి వ్యూ ఇలా రాసుకోవాలన్నమాట. నెక్స్ట్ డిలీట్ కూడా వ్యూ ఉండిద్ది మనకి. ఫర్ డిలీషన్ దీనికోసం వ్యూ ఎలా రాసుకుంటాం అంటే డెఫ్ కాంటాక్ట్ డిలీట్ అనే ఒక వ్యూని డిఫైన్ చేసుకున్నాం. అందులో ఏం రాస్తున్నాం అంటే ఇక్కడ పర్టికులర్ ఐటమ్ ని మనం
ఏదైనా అప్డేట్ కానీ డిలీట్ కానీ పర్టికులర్ ఐటమ్ మీద పర్ఫామ్ చేస్తాం కాబట్టి సో దట్ మనం పీకే అనే ఒక దాన్ని పాస్ చేసుకోవాలి రెఫరెన్స్ కోసం. సేమ్ గెట్ ఆబ్జెక్ట్ డాట్ ఐడి ఫ్రమ్ కాంటాక్ట్. ఈక్వల్స్ టు people. Next, if request dot method equals to post type that post, then what we have to do contact dot delete. Delete అనే ఫంక్షన్ ని యూజ్ చేసి డిలీట్ చేస్తాం. ఆఫ్టర్ డిలీట్ మనం ఏ పేజ్ కి రీడైరెక్ట్ అవుదాం అనుకుంటున్నామో ఆ పేజ్ ని ఇలా రీడైరెక్ట్ ఫంక్షన్ లో, అంటే పేజ్ మీన్స్ పేజ్ కాదు, రీడైరెక్ట్ లో మనం వ్యూ నేమ్ రాస్తాం అనమాట. కాంటాక్ట్ వ్యూ అని మెన్షన్ చేస్తాం. తర్వాత ఆఫ్టర్ డిలీషన్ ఏ టెంప్లెట్ ని రెండర్ చేయాలనుకుంటున్నామో ఆ రెండర్ ని ఇక్కడ రాస్తాం. రిక్వెస్ట్ కన్ఫర్మ్ డిలీట్ అనే ఒక పేజ్ ని మనం క్రియేట్ చేసుకున్నాం. అది ఏం ఆర్ యు షూర్ వాంట్ టు డిలీట్ అలాంటి మెసేజెస్ ని డిస్ప్లే చేసి తర్వాత దాన్ని సక్సెస్ఫుల్ గా డిలీట్ అయ్యేలా చేస్తుంది అనమాట. ఇక్కడతో మనం వ్యూస్ అన్నిటిని డిఫైన్ చేసుకున్నాం కర్డ్ ఆపరేషన్స్ కి. మనం తర్వాత కంపల్సరీగా ఏ వ్యూ అయినా సరే మనం డిఫైన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఆ వ్యూస్ కి యూఆర్ఎల్స్ అనేది క్రియేట్ చేసుకోవాలి. నెక్స్ట్ కాంటాక్ట్ ఆల్రెడీ పాత్ ఉంది, మనం కాంటాక్ట్ లిస్ట్ కి కాంటాక్ట్ లిస్ట్ అనే ఒక పార్ట్ తీసుకున్నాము. అందులో ఏ వ్యూ ఉండాలి మనకి, కాంటాక్ట్ లిస్ట్ అనే వ్యూ ఉండాలి. ఓకే, నెక్స్ట్ మనం అప్డేట్ కి రాసుకోవాలన్నమాట. అప్డేట్ కి ఎలా రాసుకోవాలంటే పాత్ ఫ్రమ్ కాంటాక్ట్స్, అంటే కాంటాక్ట్ అనేది మనకు ఆల్రెడీ పార్ట్ ఉంది కదా, ఆ పార్ట్ ఉంది. మనం అప్డేషన్ డిలీషన్స్ ఏ పేజ్ లో పర్ఫామ్ చేస్తున్నాం, కాంటాక్ట్ లిస్ట్ లో కాబట్టి మనం ఇక్కడ కాంటాక్ట్ లిస్ట్ తో లిస్ట్ అనే పార్ట్ లోనే ఎలా డిఫైన్ చేసుకుంటామంటే ఆ పార్ట్ ని కాంటాక్ట్ లిస్ట్ అని పెట్టేసి ఇంట్ నెక్స్ట్ పీకే అంటే మనం ఆల్రెడీ అక్కడ పాస్ చేసాం ఆ వాల్యూ అనమాట. ఇలా డిఫైన్ చేసుకుంటాం అనమాట. తర్వాత డిలీట్. ఓకే, ఇది మన పాత్ అనమాట. ఇది వచ్చేసి డిలీట్ కి. ఇక్కడ ఏం వ్యూస్ లో డిలీట్ రిలేటెడ్ వ్యూ ఏంటి మనకి, కాంటాక్ట్ డిలీట్. సో ఇలా మెన్షన్ చేసుకుంటాం. నెక్స్ట్ అప్డేట్ కూడా సేమ్ ఇదే విధంగా పాత్ అనేది రాసుకోవాలన్నమాట. ఎలా అంటే
within contact list or within contact list or specific item స్లాష్ ఎడిట్ స్లాష్ ఇప్పుడు ఎడిట్ వ్యూస్ లో మనకి ఎడిట్ రిలేటెడ్ వ్యూ నేమ్ ఏంటి వ్యూస్ డాట్ అప్డేట్ ఐ థింక్ అప్డేట్ ఓన్లీ దానికోసం అని చెప్పేసి అప్డేట్ అని రాసుకున్నాం ఇక్కడతో మనం యూఆర్ఎల్స్ కూడా సెట్ చేసుకున్నాం ఇప్పుడు మనం ఫార్మ్స్ ని మోడిఫై చేసుకోవాలి ఎలా మోడిఫై చేసుకుంటామంటే ఒకసారి క్రియేట్ చేస్తాం మా ఫార్మ్స్ ని కాంటాక్ట్ లిస్ట్ అనే ఫామ్ ని కాంటాక్ట్ లిస్ట్ డాట్ హెచ్టిఎంఎల్ ఒకటి అండ్ కన్ఫర్మ్ డిలీట్ అని ఒకసారి చూద్దాం ఫైల్ నేమ్స్ ఏంటో వ్యూస్ లో కాంటాక్ట్ లిస్ట్ ఒకటి కాంటాక్ట్ ఫామ్ ఒకటి ఫర్ అప్డేటింగ్ నెక్స్ట్ కన్ఫర్మ్ డాట్ హెచ్టిఎంఎల్ ఒకటి ఫామ్ డాట్ హెచ్టిఎంఎల్ అండ్ దెన్ కన్ఫర్మ్ ఇప్పుడు ఉండాలి ఆల్రెడీ మనకి ఏముంది ఆల్రెడీ మనకి కాంటాక్ట్ డాట్ హెచ్టిఎంఎల్ అనేది ఉంది కాబట్టి దాన్ని క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం లేదనమాట దాని తర్వాత మనం ఒక సక్సెస్ కూడా రిట్రీవ్ చేయాలనుకుంటే సో అది తర్వాత చూద్దాం ఫస్ట్ ఇంతవరకు చూద్దాం ఈ కన్ఫర్మ్ డిలీట్ లో మనం ఏం రాసుకోవాలంటే ఒక హెచ్2 ట్యాగ్ తీసుకుంటున్నాను విత్ ఇన్ హెచ్2 ట్యాగ్ ఆర్ యు షూర్ వాంట్ టు డిలీట్ అనేది ఒకటి రాసి కాంటాక్ట్ నేమ్ ని ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాం మనం ఏ కాంటాక్ట్ ని డిలీట్ చేస్తున్నామో తెలుసుకోవడం కోసం ఇలా రాస్తున్నాను అనమాట ఓకే క్వశ్చన్ మార్క్ అండ్ దెన్ ఎండ్ నెక్స్ట్ ఒక ఫామ్ తీసుకుంటున్నాం బటన్స్ పర్పస్ కోసం ఫామ్ మెథడ్ ఈక్వల్స్ టు పోస్ట్ మెథడ్ ఈక్వల్ టు పోస్ట్ నెక్స్ట్ కన్ఫర్మ్ గా మనం ఫార్మ్స్ లో సిఎస్ఆర్ఎఫ్ టోకెన్ అనేది యూజ్ చేయాలి ఎందుకు కూడా చెప్పుకున్నాం ఫర్ సెక్యూరిటీ పర్పస్ బటన్ టైప్ ఈక్వల్స్ టు సబ్మిట్ ఓకే బటన్ లేబుల్ వచ్చేసి ఎస్ డిలీట్ అని ఇద్దాం ఎస్ డిలీట్ అని దాన్ని ఇద్దాం నెక్స్ట్ ఒక హెచ్ఎఫ్ ఇద్దాం యాంకర్ ట్యాగ్ మీన్స్ అంటే ఇన్ కేస్ మనం ఆ పర్టిక్యులర్ అనేది వద్దు అనుకుంటే పర్టికులర్ థింగ్ డిలీట్ అవ్వడం క్యాన్సిల్ చేయాలి అనుకుంటే యూఆర్ఎల్ అనే ట్యాగ్ ఉంటుంది ఇది ఎందుకు యూజ్ చేస్తారంటే కాంటాక్ట్ లిస్ట్ కానీ ఇక్కడ మనకి కాంటాక్ట్ లిస్ట్ అనేది వ్యూ కాదనమాట ఇక్కడ మనం ఆ కాంటాక్ట్ పాత్ ఉంది కదా ఆ పాత్ రిలేటెడ్ నేమ్ ని యూఆర్ఎల్ తర్వాత మెన్షన్ చేయాలన్నమాట మనం అక్కడ పాత్ కి నేమ్ ఏం మెన్షన్ చేయలేదు కాబట్టి డిలీట్ పాత్ లో ఇప్పుడు
ఆ నేమ్ అనేది మెన్షన్ చేసుకున్నాం. మీన్స్ కాంటాక్ట్ లిస్ట్ అనే పాత్ ఉంది కదా, దాంట్లో నేమ్ ఈక్వల్ టు కాంటాక్ట్ లిస్ట్ అని ఇస్తే ఇక్కడ ఇది వర్క్ అవుతుంది, లేకుంటే వర్క్ అవ్వదు అనమాట. క్యాన్సిల్. ఓకే, ఇక్కడతో అయిపోయింది. సో మనం యూఆర్ఎల్స్కి వెళ్ళి ఇప్పుడు urls.py ఇందులో మన కాంటాక్ట్ లిస్ట్కి నేమ్ కూడా ఇచ్చుకోవచ్చు. ఇక్కడ నేమ్ అనేది మెన్షన్ చేయకపోతే అక్కడ మనకి యూఆర్ఎల్ రీడైరెక్ట్ అవ్వదు అనమాట. సో ఇలా నేమ్ అనేది ప్రొవైడ్ చేసుకుంటాం. సో ఇది delete.html. ఓకే, నెక్స్ట్ we will go for కాంటాక్ట్ లిస్ట్. కాంటాక్ట్ లిస్ట్ HTML లో ఏం పెడదాం? సబ్మిటెడ్ కాంటాక్ట్స్ అని, లేకపోతే ఒక H1 ట్యాగ్ తీసుకొని కాంటాక్ట్స్ అని ఒక హెడ్డింగ్ ఇచ్చేసుకుంటున్నాను. నెక్స్ట్ పార్ట్ తీసుకొని ఆఫ్టర్లో కాంటాక్ట్ ఇన్ కాంటాక్ట్స్ అంటే కాంటాక్ట్స్ అనే దాంట్లో ఉన్న కాంటాక్ట్స్ ని ఇటరేట్ చేస్తుంది ఈచ్ వన్ ఒక లిస్ట్ లో డిస్ప్లే చేసుకుందాం. వేరియబుల్స్ ని ఎలా మెన్షన్ చేస్తామని చెప్పుకున్నాం, డబల్ బ్రేసెస్ లో కాంటాక్ట్ డాట్ నేమ్, ఇంకా ఏం డిస్ప్లే చేసుకున్నాం అండ్ కాంటాక్ట్ డాట్ ఈమెయిల్ ఇచ్చుకున్నాం. ఓకే, ఇక్కడతో అయిపోయింది. ఓకే, ఇప్పుడు మనం అప్డేట్ అవ్వడానికి యూఆర్ఎల్స్ రాసుకోవాలన్నమాట. ఎలా యూఆర్ఎల్స్ ఎలా రాస్తాం? యాంకర్ ట్యాగ్ యూజ్ చేసి హెచ్ఎఫ్ లో యూఆర్ఎల్ ఫర్ అనేది యూజ్ చేయాలి కాబట్టి మనం కంపల్సరీగా ఆ పాత్ కి నేమ్ అనేది ప్రొవైడ్ చేసుకోవాలన్నమాట. కాంటాక్ట్ అప్డేట్, ఈ నేమ్స్ ని కంపల్సరీగా మనం అక్కడ పాత్ లో స్పెసిఫై చేస్తేనే ఇవి వర్క్ అవుతాయి, లేకుంటే వర్క్ అవ్వవు. డాట్ పీకే అని ఇచ్చుకొని ఏం చేసేసుకొని యాంకర్ ట్యాగ్ కి మనం ఎడిట్ అని ఇచ్చేసుకుందాం. నెక్స్ట్ సేమ్ ఇలాగే డిలీట్ కూడా ఇక్కడే మెన్షన్ చేసుకుందాం ఒకసారి. డిలీట్, మన డిలీట్ ఉన్న నేమ్ ఏంటి? కాంటాక్ట్ డిలీట్ అన్నమాట. ఇదేంటి? మన పాత్ నేమ్ ఉండాలన్నమాట. ఆల్రెడీ డిలీట్ కి మనం నేమ్ పెట్టేసినట్టున్నాయి. ఒకసారి చెక్ చేద్దాం అప్డేట్ కూడా. సార్ ఓకే, నెక్స్ట్ మనం ఇక్కడ కన్నా ముందు సారీ మనం ఒకసారి మెన్షన్ చేయడం మర్చిపోయాం. ఒక ఆర్డర్ లిస్ట్ తీసుకుందాం. ఆర్డర్ లిస్ట్ లోనే కదా లిస్ట్ ఎలిమెంట్స్ ఉండేది, మనం డైరెక్ట్ గా లిస్ట్ ఎలిమెంట్స్ తీసేసుకుందాం లిస్ట్ తీసుకోకుండా. సో దట్ ఈస్ ద వన్ లిస్ట్ కరెక్ట్ అన్నా. ఇక్కడే మనకి అప్డేషన్స్ కూడా కావాలి అనుకుంటే ఆఫ్టర్ ద లిస్ట్ ఇంకొక యాంకర్ ట్యాగ్ తీసుకొని ఆ యాంకర్ ట్యాగ్ లో కాంటాక్ట్ అనే దాన్ని పాస్ చేస్తే అది యాడ్ చేయడానికి కూడా వచ్చింది అనమాట. ఎలా అంటే యాడ్ న్యూ అని పెడుతున్నాం ఇక్కడ. సో ఇప్పుడు మనం ఆ యూఆర్ఎల్స్ కి నేమ్స్ అనేవి కంపల్సరీగా సెట్ చేసుకోవాలి. ఒకసారి ఆ నేమ్స్ ని సెట్ చేసుకున్నాం. కాంటాక్ట్ అప్డేట్, కాంటాక్ట్ డిలీట్ అలాగా. ఇక్కడ ఆల్రెడీ కాంటాక్ట్ లిస్ట్ ఇచ్చేసాం. ఇక్కడ నేమ్ ఈక్వల్స్ టు
కాంటాక్ట్స్ అప్డేట్ అని. నెక్స్ట్ ఇక్కడ నేమ్ ఈక్వల్స్ టు కాంటాక్ట్ డిలీట్ అని ఇచ్చేసుకున్నాం. ఇక్కడ మనం కాంటాక్ట్ కూడా రీడైరెక్ట్ అవ్వడానికి లింక్ పెట్టాం కాబట్టి దీనికి అక్కడ నేమ్ ఏమి ఇచ్చుకున్నాం, కాంటాక్ట్ అని ఇచ్చాం. సో ఇక్కడ కాంటాక్ట్ అని మెన్షన్ చేసుకోవాలి. ఇక్కడతో మనం మన యూఆర్ఎల్స్ అయిపోయినాయి, అన్ని అయిపోయినాయి. ఒకసారి అన్ని ఉన్నాయో లేదో చెక్ చేసుకుందాం. మనం వ్యూస్ ని క్రియేట్ చేసాం ఫస్ట్. నెక్స్ట్ యూఆర్ఎల్స్ ని సెట్ చేసుకుందాం. తర్వాత వచ్చేసి ఇక్కడ పేజెస్ కూడా క్రియేట్ చేసుకుందాం. ఒకసారి రన్ చేసి చూద్దాం అది ఎలా ఎలా వర్క్ అవుతుందో. ఓకే, లెట్స్ సీ హౌ ద అవుట్పుట్ విల్ బి. మనం ప్రతి ఎవ్రీ చేంజెస్ కి మైగ్రేషన్స్ అనేవి ఇక్కడ పర్ఫామ్ చేయాలి. మనకు ఆల్రెడీ తెలుసు ఎలా. పైథాన్ మేనేజ్ డాట్ మైగ్రేషన్స్ అనే దాంట్లో యూస్ చేస్తా. నో చేంజెస్ డిటెక్టెడ్ అంటే ఆల్రెడీ సేవ్ అయిపోతే అలా వస్తుంది అనమాట. ఇప్పుడు ఒకసారి సర్వర్ ని రన్ చేసి చూద్దాం అవుట్పుట్ ఎలా ఉంటుందో, మన కార్డ్ ఆపరేషన్స్ ఎలా పర్ఫామ్ అవుతున్నాయో. అండ్ దిస్ ఈజ్ హోమ్ పేజ్ అండ్ కాంటాక్ట్. ఇది కాంటాక్ట్ పేజ్. ఇక్కడ నేను నేమ్ ఈమెయిల్ S21 మెసేజ్ వెల్కమ్ అని ఇస్తున్నాను. సబ్మిట్ అయిపోయింది. ఇక్కడ టెంప్లెట్ డస్ నాట్ ఎగ్జిస్ట్ కాంటాక్ట్ అని ఉంది. ఈ ఎర్రర్ ఎందుకు వచ్చిందో ఒకసారి చెక్ చేద్దాం. మనం వ్యూస్ లో కాంటాక్ట్ వ్యూ. ఓకే, ఇది మన యూఆర్ఎల్. ఇక్కడ మనకి కాంటాక్ట్ డాట్ హెచ్టిఎంఎల్ అని ఉంది. ఓకే, ఆఫ్టర్ సబ్మిటింగ్ మనం ఏం పెట్టాం అక్కడ ఒకసారి చెక్ చేద్దాం. ఇప్పుడు అవుట్పుట్ చెక్ చేద్దాం అవి డిస్ప్లే చేస్తుందో లేదో. ఆ, ఇది కాంటాక్ట్ హోమ్ పేజ్. విల్ గో ఫర్ కాంటాక్ట్ పేజ్. ఇక్కడ సంథింగ్ అమూల్య అండ్ డూయింగ్ అండ్ సమ్ gmail.com. And then page 20 message hello hi సబ్మిట్. ఇది సక్సెస్ మెసేజ్ అమూల్య అని చెప్పేసి. ఇప్పుడు మనం కాంటాక్ట్ లిస్ట్ ని చెక్ చేద్దాం అది అక్కడే యాడ్ అయిందో లేదో అమూల్య అనేది. యా, ఇప్పుడు మనం యాడ్ చేసిన వాల్యూ ఇక్కడ యాడ్ అయింది. ఈ బటన్స్ ద్వారా మనం వాటిని ఎడిట్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు అండ్ న్యూగా కూడా పర్ఫామ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం కర్డ్ ఆపరేషన్స్ అనేవి రూట్స్ ఇలా యూఆర్ఎల్స్ అన్ని సెట్ చేసుకొని ఇలా పర్ఫామ్ చేసుకుంటాం అనమాట. ఇది మన జాంగో ఫ్రేమ్వర్క్స్ లో ఉన్న కాన్సెప్ట్స్. థ్యాంక్ యూ.